బాబు పండగ అయిపోయింది. బొబ్బుంటే బబ్బులు రావు. లేచి పనిలోకి పో. ఎక్సైటింగ్ ఏమన్నా చెప్పవే, దెబ్బకి నిద్ర మొత్తం వదిలేయాలి. నీ వాట్సాప్ ఏంటి ఓపెన్ లో ఉంది? ఈ మెసేజెస్ అంత ఎగ్జైటింగ్ వచ్చిందా? అలా ఏం లేదే, ఇది ఫోన్లో ఏమన్నా వచ్చినాయేమో. ఏమున్నాయేంటి సీక్రెట్లు? వాట్సాప్ అనగానే వణికేస్తున్నావు. ఇప్పుడు దీనికి స్టోరీ చెప్పాలి. మిడిల్ క్లాస్ మొగుడికి సీక్రెట్లు ఏముంటాయే కుమారి? ఫోన్ పేలో హిస్టరీ స్క్రోల్ చేస్తూ దోల్దీరిపోయిన ఖర్చులు చూసి బాధపడడం తప్ప. బ్యాలెన్స్ చెక్ చేస్తే నెల మొదల్లో 5 అంకెలు చూసి ఆనందం వేస్తుంది, మధ్యలో 4 అంకెలు చూసి భయం వేస్తుంది, చివరిలో 3 అంకెలు చూసి ఏడిపోతుంది. ఇవే ఒక మధ్యతరగతి వాడి ఫోన్లో ఉండే సీక్రెట్స్. అవి భార్య కంటపడితే కంటతడి పెట్టుకుంటుందనే ఈ కంగారు. ఎవరైనా నిద్రపుచ్చడానికి కథలు చెప్తారు. నువ్వు నిద్ర లేచాక కూడా కథలు చెప్తావు. నా వ్యధలో నీకు కథలుగా ఉంటే రోజుకో కథ చెప్తా, విని ఎంటర్టైన్ అవ్వు. నీ వాట్సాప్ ల్యాప్టాప్కి లాగిన్ అయి ఉంది. అందులో లేత లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది. హీరోయిన్ ఏజ్ 26, హీరో ఏజ్ జస్ట్ 36. అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆత్రం అనుకుంటా అర్ధరాత్రి వరకు చాటింగ్ చేసుకున్నారు. నైట్ నువ్వు బెడ్రూమ్లోకి రావడం లేట్ అయ్యింది. ల్యాప్టాప్లో లవ్ స్టోరీ చదువుతున్నా కదా. వచ్చాక కూడా చెప్పలేదు. నేనొచ్చేసరికి నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు కదా. అది కూడా చూసావా? నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా, ఆఫీస్కి టైం అయిపోతుంది. పూర్తిగా వినకపోతే కథ కంచికెళ్ళదమ్మా. కంచిలో చాలా కథలున్నాయి, ఇదొక్కటి వెళ్ళకపోతే ఏం కాదులే. మిడిల్ ఏజ్లో మొగ్గలేస్తున్నావేంట్రా నువ్వు? అదేదో క్యాజువల్గా టాక్ చేశా. తర్వాత కలిసి వాక్ చేస్తావా? 7 స్టెప్స్ వేసాక ఎవరైనా రాంగ్ స్టెప్ వేస్తారా? ఆపకపోతే నువ్వు డోర్ స్టెప్ దాకా తెచ్చేస్తావురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను 7వ తరగతిలో కరాటే నేర్చుకున్నాను కదా. డోర్ వేసి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారే, పరువు పోద్ది. పైగా అప్పుడు కరాటే డ్రెస్ ఇప్పుడు సరిపోదు కూడా. 10 మందిలో పోయే పరువు పెద్దోళ్ళలో పోతే పర్లేదులేరా. డ్రెస్ ఇంపార్టెంటా, దెబ్బలు ఇంపార్టెంట్ గాని. కరెక్టే. పండగ అయిపోయిన డబ్బాలో పప్పలు మిగిలిపోయినట్టు కనిమైపోయినా దీని బాడీలో కులుకు తగ్గలేదు చూసావా? తెగ తిప్పేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళది ఆదర్శ కుటుంబం అక్క. త్రివిక్రమ్ వెంకటేష్ని పెట్టి తీస్తున్నాడు సేమ్ టైటిల్తో. మన ఇంట్లో లేరేటి వెంకటేశులు? ఉన్నారు. దృశ్యం 1, దృశ్యం 2. మన కుటుంబాల్లో క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువక్క. పక్కింట్లో ఉంటావు, ఎప్పుడు నా పక్కనే ఉంటావు. సెక్క భజన మాత్రం దానికి చేస్తావు. పండక్కి బోల్డ్ పిండి వంటలుండవు. ఒక్క జంతుకైనా ఒక్క అరిసైనా పంపావక్క? అది పంపిందా? ఆదర్శ కుటుంబం కదా, బాక్స్ నిండా ఊర్లు, క్యాన్ నిండా గార్లు పంపింది. నేను జస్ట్ పులిహోర చేశాను అంతే. ప్లేటెట్కి రాపోయావా పరవన్న పెట్టేదాన్ని? నువ్వెప్పుడు ఎటకారం ఎక్క, వాళ్ళదైతే మమకారం. ఎక్కువ పొగడకు, ఎర్రకారం పెట్టినట్టు ఉంటది. నీ పేర్లో ఉన్న మమత బిహేవియర్లో లేదే, కుళ్ళు ఎక్కువే నీకు. హలో, ఏ ముగ్గులు ఎత్తున్నారు ఆంటీస్? ఆంటీసా? నువ్వు కూడా ఆంటీవేనే. ఏదో గౌన్లేసుకుని మేనేజ్ చేస్తున్నావు గాని చీర కడతా మాకన్నా ముందే ఉంటావు. దాంతో ఎందుకు ఎట్టుకుంటావే? ఏటి ముగ్గేయడానికి లేటుగా వచ్చారు? నేను ఇస్తాను చూడు. ఇంటి నిండా జనం మమత గారు. మామయ్యకేమో మార్నింగే మజ్జిగ అన్నం తినే అలవాటు. పెద్దోళ్ళు కదా, బయట టిఫిన్లు పడి సావు, నేనే చెయ్యాలి. అత్తయ్యకేమో పూజలో సాయం చెయ్యాలి, పూజ అయ్యాక టిఫిన్ చెయ్యాలి. టిఫిన్ లోకి 3 రకాల చట్నీలు ఉండాలి. పెద్దోళ్ళు కదా, బయట చట్నీలు పడి సావు, నేనే చెయ్యాలి.
మా నాన్నున్నాడా, పూరి 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 పూరిలోకి బంగాళదుంప కర్రీ. మా అమ్మకు చేసిన మైసూర్ బొండ తినొచ్చు కదా, తినడు. పెద్దోళ్ళు కదా, బయట పూరీలు పడి సావు, నేనే వత్తాలి. బాబో దీని పెద్దోళ్ళ గోల తగలయ్యా, తట్టుకోలేకపోతున్నామే. ఒంటి చేత్తో ఇంతమందికి ఇన్ని వండి పెడుతున్నానా, మా ఆయనేమో మధ్యలో వచ్చి ఆయిల్ ఫుడ్ వద్దంటాడు. మరేం పెడుతున్నారేటి? ఓట్స్ విత్ కౌ మిల్క్స్. ఇంటి నిండా ఇంత జనం, ఇన్ని పనులు, ఇన్ని వంటలు, ఇన్ని అంట్లు, ఇవన్నీ చేసేసరికి నా మీద నాకే ఆశ్చర్యం వేసేస్తుంది. ఏవని? ఏంటి నాలో ఇంత శక్తి ఉందా అని. బాబోయ్, ఈ పనులన్నీ వాళ్ళింట్లో వాళ్ళు కూడా చేస్తారు కదే. ఊరుకవే, లింగు లింగుమని ఇద్దరేసుంటారు, అందులో సగం పనులు అలా ఆయనలే చేస్తారు. మన ఇంట్లో లాగా ఇంతమంది జనం ఉంటారా ఏంటి? మందంటే ఆదర్శ కుటుంబం. మరి ఆలయి దృశ్యం 1, 2, ఇద్దరు పెద్దోళ్ళు, ఇద్దరు పిల్లలు. నేనన్నది వాళ్ళకెలా తెలిసింది? వాళ్ళింట్లో బుర్రలు నీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా, నీ బుర్రలో మాటలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టునే. ఇన్ని ఆలోచనలతో ఇంకా ముగ్గెక్కడ గుర్తొస్తుంది మమత గారు? అసలు అన్ని నేనే చెయ్యాలి. ఈ పెద్దోళ్ళతో అస్సలు గుర్తురాదు. ఏదో ముగ్గులు మ్యాచ్ అయిపోతున్నాయి, ఒక మాట అనుకుని వేస్తున్నాం కదా అని పిలిచానులేండి. ఇంతకీ ఏ ముగ్గేస్తున్నారు? నేను మంచాల ముగ్గేస్తున్నానులే. చూడండి, జనాలు గుమ్మాల దగ్గర పడుకుని పోగలరు. కోళ్ళు వేయనులే. అబ్బో, నేను రథం ముగ్గేస్తున్నా. ఊరుకో, వేసావు గాని తాడేసుకుంటూ పక్కిదిలోకి లాక్కుపోతావు. నేను అబ్బా, మా అత్తయ్యకి నేను కనపడిపోతే కాలు చెయ్యాడదు. ఇదిగో మా గుమ్మం ముందు 21 చుక్క మధ్య చుక్క ఒకటొచ్చే వరకు పెట్టి మెలికలు ముగ్గేసి వెళ్ళిపోండి. మీరు వేసుకొని వెళ్ళిపోతే మా గుమ్మం బోసిపోద్ది. మరి అబ్బా, వస్తున్నా అత్తయ్య. రావే, అత్తయ్య బెంగెట్టేసుకునేలా ఉన్నారు. ఇలా ఆదర్శ కుటుంబానికి ఆ గెట్ట. అంత మాట అన్నావేంటక్క? అవన్నీ అదొకతే చేసేస్తుంది అనుకుంటున్నావా? నువ్వు కాదనుకుంటున్నావా? పొద్దున్నే ముగ్గు చెప్పలెట్టుకొని దొరికాం కదా అని మనకేస్తుంది బొమ్మల ముగ్గు. అయినా వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు కదక్క. ఉన్నారు. దీని మొగుడిని ఇలాగే వదిలేస్తే మన మొగుళ్ళు మొదలెడతారు. ఏమని? ఆదర్శ కుటుంబాలు చేసేద్దామని. చేస్తే వాళ్ళని వృద్ధాశ్రమం అయిపోద్ది. అందుకని ఈ ఫ్యామిలీని పెట్టి దృశ్యం పార్ట్ 3 ప్లాన్ చేస్తా. ఈ ఆడవాళ్ళు సీపురు కట్టలాట్టుకుని సెల్లర్ కౌరులు చెప్పుకుంటున్నారు. ఏంటి ముగ్గులు వేసుకోకుండా ముచ్చట్లెట్టారు? నువ్వెక్కడి నుండి చూసావు? దివ్య దృష్టితో చూసా. నీ దివ్య దృష్టికి చెవులు లేవేటి? ఏ ముచ్చట్లెట్టుకున్నా వినలేదా? నరదిష్టికి నల్లరాయి బుష్ అంట. ఆ మమత దృష్టి పడిందంటే నువ్వు దిష్టి బొమ్మలా బుష్ అవుతావు. ఎవరనుకుంటున్నావు ఇక్కడ? కుమారి. తంతే పడతావు జారి. నన్ను అత్తయ్య పిలిచింది, వెళ్ళాలి. కుమారి మా అమ్మ నాకు మాట్లాడడం నేర్పింది, నేను మా అమ్మలా మాట్లాడడం నేర్చుకున్నా. ఎన్ని దొంగ నాటకాలు ఉండాలో అన్నీ ఉన్నాయిరా నీ దగ్గర. చుట్టూ దొంగలు ఉన్నప్పుడు దొంగ నాటకాలే ఆడాలి. ఇప్పుడేంటి? వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఉంటాలే. చుట్టుపక్కల ఆడంగుల మధ్యన ఏం జరుగుతుందో నువ్వు ఆరా తీసి నాకు మొత్తం చెప్పాలి. ఫీజు ఏమైనా ఇస్తావా బా? కేకులు మాత్రలు పెట్టేస్తా, లూజ్ మోషన్ తట్టుకుంటాయి. వద్దులే, చెప్తా. చెడ్డేసింది.